అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. అత్యంత దారుణమైన విషాదకరమైన వార్తని మీకు నేను చెప్పబోతా ఉన్నాను. 10వ తరగతి చదువుతున్న విద్యార్థి 10 ఏళ్ల బాలికని అత్యంత దారుణంగా చంపేసిన ఘటన కూకట్పల్లిలో వెలుగులోకి వచ్చింది. గత సోమవారం 6వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలికను సహస్ర అనేటువంటి ఒక అమ్మాయిని తల్లి తండ్రి తమ పనులకు పోయిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో 21 కత్తిపోటుతో దాడి చేసి అత్యంత దారుణంగా చంపేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎవరు చంపారు అనేటువంటి కోణంలో అనేక రకాలుగా పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది 10వ తరగతి విద్యార్థి చంపాడు అని. ఆ ఇంటికి పక్కనే ఉండేటువంటి ఒక 10వ తరగతి చదివే విద్యార్థి దొంగతనం కోసం గోడ దూకి వచ్చి ఆ ఇంట్లో దొంగతనం చేసుకునే క్రమంలో ఆ పాప చూసి ప్రశ్నించడం కారణంగా ఆ పాప నెట్టివేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ పాప మళ్ళీ ఎవరికైనా చెప్తుందేమో అనే కారణం చేత కత్తి తీసుకొని వచ్చి అత్యంత దారుణంగా చంపేసిపోయాడు. గొంతు కోసి 21 కత్తిపోటతో దాడి చేసి అత్యంత దారుణంగా చంపివేసి చనిపోయిందని నిర్ధారించుకొని వెళ్ళిపోయాడన్నటువంటి సంఘటన తెలుస్తూ ఉంది. దొంగతనం కూడా చాలా ప్లాన్డ్గా చేశాడన్న విషయం కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉంది. పాయింట్ టు పాయింట్ పేపర్ మీద రాసుకొని పేపర్ వర్క్ చేసుకొని దొంగతనం చేశాడన్నటువంటి విషయం కూడా తెలుస్తూ ఉంది. అంటే అతను వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యాడా, ఎలా చేశాడు అనేటువంటిది ఇంకా తెలవాల్సింది. కానీ చాలా ప్లాన్డ్గా దొంగతనం ఎలా చేయాలి అనేది కూడా ముందు గో టు హోమ్ అంటే పాయింట్ టు పాయింట్ చెప్తారు. 6 పాయింట్స్గా రాసుకున్నాడు దొంగతనం ఎలా చేయాలనేది. ముందు దొంగతనం చేసే ఇంట్లోకి వెళ్ళాలి, తర్వాత రెండోది లాక్ పగలగొట్టి ఇంట్లోకి చొరబడాలి, 3 టేక్ ది క్యాష్, టేక్ ది మనీ, ఆ డబ్బులు తీసుకోవాలి, దొంగతనం చేయాలి, 4 ఎవరు చూస్తున్నారా లేదా అనేది ఒక గార్డును పెట్టుకోవాలి, 5 మళ్ళా తీసుకొని వచ్చేసి అంటే డోర్కి లాక్ చేసేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు వచ్చేసేయాలి, 6 ఎవరైనా చూస్తే కత్తితో వాళ్ళ మీద దాడి చేయాలి. ఇదంతా ప్లాన్డ్గా అబ్బాయి రాసుకొని అంటే కత్తి కూడా తీసుకెళ్లాలనేది ముందుగానే తీసుకొని వెళ్ళాడు. అంటే చాలా ప్లాన్డ్గా అతను దొంగతనానికి వెళ్ళాడు. కాకపోతే అతను ఊహించిన విషయం ఏంటంటే తల్లి తండ్రి లేరు కదా, అంటే ఎవరు ఉండరు, ఆ పాప కూడా స్కూల్కి పోయి ఉంటుంది, దొంగతనం ఈజీగానే చేసుకోవచ్చు అని చెప్పేసి తన పక్కింటి మీద స్కెచ్ చేశాడు. కానీ ఆ రోజు ఆ పాపకు స్కూల్కి కావటం వల్ల ఇంట్లోనే ఉండిపోయింది. ఆ పాప ఇతను దొంగతనానికి వచ్చిన విషయాన్ని గమనించి మా నాన్న అమ్మ లేని సమయంలో నువ్వెందుకు వచ్చావు మా ఇంట్లోకి అని ఆ పాప ప్రశ్నించింది. ఆ పాపతో ఒక 2-3 నిమిషాలు మాట్లాడాడు కూడా. ఆ పాపని వెనక్కి నెట్టివేసి ముందు ఇంట్లో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. మళ్ళా ఆ పాప ఎవరికైనా చెప్తుందన్నటువంటి భయంతో మళ్ళా చంపివేశాడంట. అత్యంత దారుణమైనటువంటి దయనీయమైనటువంటి సంఘటనగా దీన్ని చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఏది ఏమైనా 10వ తరగతి విద్యార్థి 10 ఏళ్ల బాలికని చంపాడంటే ఒక క్రైమ్ మైండ్ సెట్ ఈ పిల్లగాల్లో ఎలా పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తాం 8వ తరగతో 9వ తరగతో చదువుతున్న పాప తన ప్రియుడితో కలిసి తల్లిని చంపినటువంటి విధానాన్ని మనం చూసాం. ఇప్పుడు ఇది ఒక రెండో సంఘటనగా చెప్పాలి. అంటే ఒక 10 ఏళ్ల బాలుడు ఒక చిన్న పాపను చంపాడు అంటే క్రైమ్ సమాజం ఎటువైపు వెళ్తుంది, పిల్లగాళ్ళ మైండ్ సెట్ ఏ రకంగా ఉంటుంది, విలువలు ఎడ్యుకేషన్ నేర్పించలేకపోతుందా, పెంపకం మంచి నేర్పలేకపోతుందా, ఏం పిల్లగాళ్ళలో ఏం జరుగుతుంది, వాళ్ళ మైండ్ సెట్ ఏ రకంగా తయారవుతుంది, ఖచ్చితంగా అందరం రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితిలో మనం పడ్డాం.